కరోనా లాంటిది మళ్ళీ రాష్ట్రానికి వస్తే అంటే వాళ్ళ కోరుకునే విధానంగా కాకుండా అప్పుడు మమ్మల్ని గుర్తిస్తారేమో, అప్పుడు మా సేవల్ని గుర్తించి మాకు న్యాయం జరుగుతుందేమో, ఎందుకు ఈ విధంగా మమ్మల్ని ఎందుకు పనికిరాని వారిగా మమ్మల్ని చూస్తున్నారని ఆవేదనతో పెట్టినటువంటి కామెంట్స్. నేను ఓవరాల్గా ఇప్పుడు కూడా మా సార్ చెప్పినట్లు చాలామంది ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఆయన కలవాలి, మన ఆవేదన తెలియజేయాలి, 2 నెలలు 3 నెలలు పెండింగ్లో ఉన్నటువంటి జీతాల గురించి బకాయిల గురించి మాట్లాడాలని అక్కడే వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మీకు కూడా తెలుసు, మీరు అక్కడి నుంచే వచ్చారు. అంటే ఎందుకు తిరగాలి, బానిసలిగా ఎందుకు చూస్తున్నారు మనల్ని? ఇందాక కాలర్ కూడా అదే మాట్లాడారు. మిగిలిన వారికి ఒక రకమైనటువంటి విధానం, అంటే అయిన వారికి ఆకుల్లోనూ కానవారికి కంచాల్లో అన్న సామెత లెక్క ఈ రకమైనటువంటి కూటమి ప్రభుత్వం వ్యవహార శైలి. రాబోయే రోజుల్లో జాయింట్ యాక్షన్ కమిటీగా మీరు ఏర్పాటయ్యారు, శుభ పరిణామం. రాబోయే రోజుల్లో ఏ రకమైనటువంటి కార్యాచరణతో పోరాటం చేయాలి అని భావిస్తున్నారు మీరు? నార్మల్గా మిగతా డిపార్ట్మెంట్లు అందరూ కూడా ఈ జీతాల కోసం కానీ లేకపోతే 2 నెలల నుంచి పెండింగ్ బకాయిల కోసం కానీ అధికారుల చుట్టూ తిరగరండి ఏ రోజు కూడా. ఇందులో కేవలం నిర్లక్ష్యం అనేది బాగా కనిపిస్తుందండి హెల్త్ డిపార్ట్మెంట్లో. మరి ఈ నిర్లక్ష్యాన్ని గవర్నమెంట్ కానీ గవర్నమెంట్లో ఉన్న అధికారులు కానీ సరిదిద్దుకుంటారా, లేదా వీళ్ళు ఏం చేయలేరు లేకపోతే వీళ్ళు నిజంగా ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి రెచ్చగొట్టే విధంగా గవర్నమెంట్ కానీ గవర్నమెంట్లో అధికారులు కానీ చూస్తున్నారా అన్నదైతే మాకు అర్థం అవట్లేదండి. డెఫినెట్గా పరిస్థితులు మారకపోతే గవర్నమెంట్ దీని మీద ఆలోచన చేయకపోతే, గవర్నమెంట్ అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి మా గురించి వాళ్ళు ఆలోచన చేయకపోతే డెఫినెట్గా ఇప్పుడు ఏదైతే 80% మనకు ఫోల్ పెట్టారో ఆ 80% చెప్పేది నిజమండి. డెఫినెట్గా పోరాటం అయితే కొనసాగుతుంది. ఈ పోరాటానికి ముందర గవర్నమెంట్ ఇప్పుడు మేము ఏదైతే మీ త్రూఅవుట్ నెంబర్ 1 ఛానల్ మీడియా ద్వారా కానీ లేకపోతే ప్రత్యేకించి రిప్రజెంటేషన్ల ద్వారా కానీ లేకపోతే సాయి సుధాకర్ నాయుడు సార్ చాలాసార్లు వాళ్ళకి లెటర్ హెడ్ ఇవ్వడంలో కానీ ఇవన్నీ కూడా ఒక రకమైన తిరుగుబాటు. ఎన్ని రోజులని ఇలా బానిసల్లాగా మమ్మల్ని చూస్తారు అన్న వర్షంలో ఒక రకమైన తిరుగుబాటు ముందొచ్చు పనిగాని ఇది చేస్తున్నాం తప్ప మాకు చేతకాక లేకపోతే తిరుగుబాటులు చేయలేక లేకపోతే ధర్నాలు రాస్తారోకోలు చేయలేక కాదు. మా వల్ల పేషెంట్లు సఫర్ అవుతారు. ఎవరైతే పేద ప్రజలు గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి సర్వీస్ చేసుకుంటున్నారో వాళ్ళు సఫర్ అవ్వకుండా ఉండడానికైనా ఒక మొక్క ఆలోచిస్తున్నామండి, అంతే తప్ప మేము సఫర్ అవుతూ వాళ్ళు సఫరింగ్ లేకుండా మేము చూస్తున్నాం ట్రీట్మెంట్ వైజ్గా, అంతే తప్ప చేతకాక కాదు లేకపోతే పోరాటాలు చేయలేక కూడా కాదు. డెఫినెట్గా గవర్నమెంట్ అధికారులు కానీ గవర్నమెంట్ కానీ ఇప్పటికైనా సరే కళ్ళు తెరవకపోతే డెఫినెట్గా అందరూ కలిసి రోడ్లకి అయితే డెఫినెట్గా పోరాడుతామండి. మాకు రావాల్సిన హక్కులన్నీ కూడా మేము సాధించుకుంటాం. థ్యాంక్ యూ సార్. మీ పోరాటం వెనుక సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఉంటుందని మరొకసారి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాం. ఈ లైవ్ కార్యక్రమానికి మీరు వైజాగ్ నుంచి వచ్చారు, దాదాపుగా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొత్తానికి అయితే అంటే సమాజంలో ఎవరైనా ఒక వ్యక్తి అమాయకుడు ఆకలితో రోడ్డు పక్కన అలమటిస్తుంటే ఎవరైనా చలించిపోతారు. మానవతా దృక్పథంతో ఆలోచన చేసి చేతనైనటువంటి సహాయాన్ని చేయాలి. తన దగ్గర ఉన్నటువంటి ఎంతో కొంత ఇచ్చి, కొంతమంది అయితే పార్సిల్ కొనుక్కొచ్చి ఇస్తారు. అలా కాకుండా పలానా చోటుకి వెళ్తే అక్కడ హోటల్ ఉంటుంది, అక్కడ భోజనం చేయొచ్చు, భోజనం దొరుకుతుంది, 100 రూపాయలు ఖర్చు అవుతుంది అన్న విధంగా చెబితే ఆ అభాగ్యుడు ఆకలితోనే అలమటిస్తూనే చనిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు, పారామెడికల్ సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది అంటే అలానే ఉంది. ఈ ప్రభుత్వం సహాయం చేసేటువంటి స్థితిలో ఉన్నప్పటికీ కనీసం వారి యోగక్షేమాలు కానీ వెల్ఫేర్ కానీ పట్టించుకునేటువంటి దిక్కే లేదు. మరి ఏమనాలి? ఎందుకు ఈ రకమైనటువంటిది అంటే వైద్య వృత్తిలో ఉన్నారు కాబట్టి వారు రోడ్డు ఎక్కేటువంటి పరిస్థితులు ఉండవు కాబట్టి మనం ఏది చేసినా చెల్లుతుంది అనేది మాత్రం ఆ ధోరణి విడిచిపెట్టండి అని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేమేదో చేయాలనే ఉద్దేశం కాదు. ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేస్తుంది అని చెప్తాం. దానికి సంబంధించి ఈ యొక్క సామాన్యుడి కష్టాలు కానీ నష్టాలు కానీ బాధలు కానీ ఆవేదన కానీ ఆందోళన కానీ అసంతృప్తి కానీ వ్యతిరేకత కానీ వీటన్నిటినీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడమే మా పరమావిధి. దానికి సంబంధించి వాటి పరిష్కారం కోసం మేము ముందుకు వెళ్తాం. అంతే తప్ప మేము ఏ పార్టీకి కొమ్ముగా ఇట్లా మాది ఏ పార్టీ జెండా కాదు. మాకు ఏ నాయకుడు కూడా మా శ్రేయోభిలాషి కాదు. అందరూ ఒకటే. కష్టాల్లో ఉన్నటువంటి వారికి మేము ముందుండి వారికి వారధిగా సారథిగా బాసటగా పనిచేసేటువంటి లక్షణమే మాది. కాబట్టి ఈ సందర్భంగా
కూటమి పెద్దలకు మరొక్కసారి వినమ్రంగా తెలియజేస్తున్నాం. వారి కష్టాలు, బాధలు దాదాపుగా 2-3 నెలల నుంచి జీతాలు లేక వారి జీతాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి రెగ్యులర్ ఎంప్లాయీస్ కి 1వ తారీఖు సాయంత్రం లేదా 2వ తారీఖు ఉదయం శాలరీ పడుతుంది. వీరి పరిస్థితి ఎప్పుడు వస్తుందా జీతం, శాలరీ, మన కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని ఒక నిరీక్షణ కలిగి ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలో మరొక్కసారి మా ఛానల్ తరపున సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ తరపున మేము కోరుకుంటున్నాం, వేడుకుంటున్నాం ఈ ప్రభుత్వాన్ని. ఖచ్చితంగా వారి పక్షాన ఆలోచన చేయండి. ఫ్రంట్ లైన్ వారియర్స్గా మీరు పూలు జల్లారు, చప్పట్లు కొట్టారు, మీరే దేవుళ్ళు అన్నారు కరోనా సమయంలో. మరి ఆ కరోనా సమయంలో మీరు పొగిడినటువంటి విధానం కనీసం వారి పక్షాన ఒక ఆలోచన చేయట్లేదు. వారికి ఇవ్వాల్సినటువంటివి ఇవ్వట్ల. వారు ఎంతో ఆవేదనతో ఈరోజు ఎంతో మంది మాట్లాడినటువంటి విధానం మనం చూసాం. కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయాలని మేము మరొక్కసారి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ తరపున మేము కోరుకుంటున్నాం.